అనసూయ గారు, ఏంటండి ఈ పేదరికం? ఓ బంగారు రంగుల చిలక పలకవే, పులరాజా నా మీద ప్రేమే ఉందని. ఏంటండి అలాగే చూస్తూ ఉన్నారు? సంగీతానికి రాళ్లే కరిగినాయి అంటారు. రోజుకు ఒక పాటతో ఎంట్రీ ఇచ్చినా నువ్వు కరగవేంటి జానకి? అన్యోన్యంగానే ఉన్నాం కదండి. అన్యోన్యం అంటే స్టేజ్ మీద టీం లీడర్ కి టీం మెంబర్ కి ఉండే ఫ్రెండ్షిప్ లా ఉండాలి, అంతేగాని స్టేజ్ వెనక పేమెంట్ల కోసం వాళ్ళు పడే గొడవలా ఉండకూడదు జానకి. మీరు ఇలాగే మాట్లాడతారు. మొన్న ఉమెన్స్ డే నాడు కనీసం విషెస్ చెప్పాడా అండి? ఓ, అందరికీ చెప్పలేదని ఫీల్ అవుతున్నారా? ఇప్పుడు చెప్దాం. సింహాల లాంటి పుత్రులను కన్న తల్లులకు, ఆ సింహాలని కుందేళ్లుగా మార్చే పిల్లలకు బిలేటెడ్ హ్యాపీ ఉమెన్స్ డే. థ్యాంక్ యూ. మిమ్మల్ని అనవసరంగా పెళ్లి చేసుకున్నానండి. పెళ్లి అనే మ్యాటర్ లో అవసరం అనవసరం ఏమీ లేదు జానకి. నా దృష్టిలో పెళ్లి అంటే అది ఒక నాన్ బెయిలబుల్ కేసు, దాని నుంచి ఎవ్వడూ కాపాడలేడు. ఆర్పి టీమ్ లో రాజమౌళినే చేసుకున్నాను కాదు. ఆయన లివర్ చెడిపోయిందని సెలైన్ ఎక్కిస్తే ఆ సెలైన్ లో క్వార్టర్ కలుపుకొని తాగే రకం వాడు. వాణ్ణి చేసుకుని నువ్వేం చేస్తావే? మీరైతే మాత్రం ఏం చేశారని ఒక్క చీరని కొనిపెట్టారా? జానకి, డబ్బును వస్తువుగా మార్చడం చాలా ఈజీ, కానీ వస్తువును డబ్బుగా మార్చడం చాలా కష్టం జానకి. ఇదేనండి, ఏదైనా అడిగితే మాత్రం ఇలాంటి సూక్తులన్నీ చెప్తాడు. ఈ సమాజంలో ఇవి కామన్. ఒక్కసారి ప్రే ఫర్ సిరియా వార్ అని చెప్పు, ఒక్కడు రాడు. అదే రన్ ఫర్ ప్రియా వారియర్ అని చెప్పు, రోడ్లు నిండిపోతాయి. ఇలా అంటారు, ఇలా అంటారు, ఇలా అంటారు. చేతులు అంత దురదగా ఉంటే జాలిం లోషన్ రాసుకోమని, అంతేగాని నా దగ్గర ఇలాంటి శకలు పడితే మామూలుగా ఉంటుంది. ఏదైనా ఉద్యోగం చేసి మన ఫ్యామిలీని పోషించవచ్చు కదండి. ఏం చేయమంటావు జానకి? నేను కనిపెట్టాల్సినవన్నీ ముందే కనిపెట్టేసి నాకు పని లేకుండా చేశారు ఈ జనాలు. మన పిల్లలు ఎక్కడున్నారు? ఏంట్రా ఎదుగుతున్నావు? నా ఫోన్ కనపడతలేదు నాన్న. ప్రతి మనిషిలోనూ ఒక సిఐడి ఉంటాడు. అది మన ఫోను కనపడినప్పుడు వాడు బయటకు వస్తాడు. ఇలాగే ఏముందిరా అందులో? రాత్రి పున్నమనాగ సినిమా చూస్తుంటే సగంలో నెట్ అయిపోయిందన్నా. పున్నామ నరకం నుంచి కాపాడేవాడిని పుత్రుడు అంటారు. ఇలా పున్నమినాగు సినిమాలు చూసేవాడిని ఏమంటారు బాబు గారు? దొరబాబు అంటారు. వాడు బతుకేదో వాడు బతుకుతున్నాడండి. వాడి మీద ఎందుకు అలా పడేడుస్తారు? అవునులే, కత్తికి లేని దొరద కాంతారావుకి ఎందుకు? ఏంటి నాన్న ఈ వెటకారం? అసలు ఏంటి ఈ పేదరికం? నోటీస్ బోర్డులో మన పేర్లు పెట్టారు తెలుసా? ఈ పేదరికం, ధనవంతుడు, ఈ డిఫరెన్స్లు చచ్చాక కూడా ఉంటాయిరా. ఒక పేదవాడు చనిపోతే శవం అంటారు. అదే ఒక మధ్యతరగతి వాడు చనిపోతే మృతదేహం అంటారు. అదే ఒక ధనికుడు చనిపోతే భౌతిక కాయం, పార్థివ దేహం. దుర్గారావుకి నోరు కూడా తిరగనంత పెద్ద పెద్ద పదాలు వాడతారు. నా దృష్టిలో నేను చెప్పాలంటే, ఒక ఇంట్లో సైకిల్ ఉండాలనుకునేవాడు మధ్య తరగతి వాడు. అదే ఇంట్లో ఫ్యాన్ ఉండాలనుకునేవాడు ధనవంతుడు. ఆ సైకిల్ తొక్కాలంటే ఒంట్లో, ఆ ఫ్యాన్ తిరగాలంటే ఇంట్లో పవర్ ఉండాలని తెలుసుకునేవాడేరా పేదవాడు. ఇంత పేదరికంలో కూడా ఈ ఇద్దరు పిల్లలు మనకు అవసరమా అండి? పిల్లల్ని కన్నాక ఖర్చులు ఉంటాయి గానీ కనడానికి ఖర్చే ఉంది జానికి. అందుకే ఈ సమాజంలో కాపురం అంటే చాలు, కాకర పువ్వుతులు కాల్చినంత ఈజీగా కాల్చేస్తారు, కనేస్తారు. కానీ కన్నాక ఆ ఖర్చులు చూశాక అర్థమైద్ది, మనం కాల్చింది కాకర పువ్వుతులు కాదు 1000 వాలాలు అని. ఏమండి, మన గురించి అందరూ కూడా గొప్పగా చెప్పుకోవాలండి. నీలాంటిదే అందరూ గొప్పగా చెప్పుకోవాలని పట్టుచీరతో ఊరేసుకుందంట. వాట్ ఏ థాట్ కదా. ఎవరండి మీరు? ఒక్క నిమిషం. పేమెంట్ తీసుకున్న వాళ్ళేమో యాక్టింగ్ చేయట్లేదు, ఏ పేమెంట్ లేనోడేమో ఓవర్ యాక్టింగ్ చేస్తున్నాడు. నువ్వు అవినాష్ లాగా హడావిడి చేయకుండా అప్పారావు లాగా నెమ్మదిగా చెప్పవా? నేను ఒరిజినల్ దొంగతనం చేశాను. ఊరి చివర పెద్ద బంగ్లా ఉంది, దాని పక్కన పెద్ద మర్రి చెట్టు, దాని కింద కానీ అయ్యో, ఆ వజ్రాల మూట ఏదో మనం దొరికితే. వజ్రాలు ఉన్నాయి, ఓకే. వాడు చివరిలో కానీ అన్నాడు, అది చాలా డేంజర్. కానీ తర్వాత చాలా జరుగుతుంటాయి. ఆ వజ్రాల వేటకు బయలుదేరదాం. ఎలాగైనా వజ్రాలు సంపాదించి మన పేదరికాన్ని పోగొట్టుకుందాం జానకి. ఆగండి, మీరు అనుకున్నది సాధించాలంటే ఆ శిల్పాలకి శాప విమోచనం కలిగించాలి. బొమ్మలు తాగితే బొమ్మలు వచ్చినాయి ఏంటండి?
మేము ఆ లోకంలో దేవకన్యలం. అదే ఈ లోకంలో పోతే మమ్మల్ని హీరోయిన్ల కింద పెట్టి సినిమా తీస్తారు తెలుసా? మొన్న ఏదో చర్చలు ఫెయిల్ అవటం వల్ల థియేటర్లు మూసేశారు. మీరు హీరోయిన్లు అయితే స్వచ్ఛందంగా మూసేస్తారు. ఊరుకోనానా, మీరు వచ్చి కాజల్లా ఉన్నారు. మీరు కత్తినా కైఫ్లా ఉన్నారు. మీ ఇద్దరు కరువులో ఉన్నారు. మానవా ఏం మాట్లాడుతున్నారు? మా లోకంలో రంభ ఊర్వశి మేనకలు మమ్మల్ని చూసి తూ అని ఉమ్మేశారు. మానవా, మాకు అపారమైన శక్తులు ఉన్నాయి తెలుసునా? ఏది ఒక్కసారి ఇక్కడ దాకరా. శక్తి లేదు మానవ. నడవటానికి శక్తి లేదు కానీ దీని దగ్గర అపారమైన శక్తులు ఉన్నాయంట. మానవా, మా లోకాలకి వెళ్ళే టైం అయింది. నీ కోరికేంటో చెప్పు. మాకు ఆ వజ్రాలు ఎక్కడ ఉన్నాయో చెప్పండి. ఇక్కడి నుంచి 7 భోజనాల దూరంలో ఒక మర్రి చెట్టు. కానీ మీరు అనవసరంగా చాలా మేకప్ వేసి ట్రై చేశారు కానీ మీరు మామూలుగా కూడా రాక్షసుల్లాగే ఉంటారు. నాది సేమ్ ఫీలింగ్. వీడితో మాట్లాడినా నాన్న, వీడిని ఇలా కొట్టి అలా ఎగరే. ఇలా కొడితే అలా ఎగరటానికి ఇది బోయపాటి గారి సినిమా కాదు, 10 నిమిషాల స్కిట్టు. మాంత్రికుడి ప్రాణం చిలకలో ఉంటుందని మా అందరికీ తెలుసు. ఆ చిలకని పట్టుకుంటా నీ ప్రాణం తీస్తా. అది మర్యాదగా చెప్పు పోయేటప్పుడు. ఆ వజ్రాలు ఎక్కడున్నాయి? ఆ మర్రి చెట్టు త్వరలో. కానీ ఓరి మీ కానీ. ప్రతి ఒక్కడు మర్రి చెట్టు కింద అన్నాడంటే మర్రి చెట్టు కింద పుట్ట ఉంది. ఏమండి ఈ పుట్టలో పాములు ఉంటాయా? లేదు, పులిహార పొట్లాలు ఉంటాయి, తిను. చరబాబు నువ్వు గాని రతి. బాగుంటాయి అందులో. ఆ మీది కాటేసే జాతే కదా, నేనేమనలే కానీ. ఒక్క నిమిషం రే, పాములతో డీలింగ్ చేస్తున్నా. క్యారే సిట్టింగ్ నరసయ్య పెట్టండి రా. ఒక్కనే వచ్చా, దిల్లుంటే గుంపుగా రండి. యా ఏముందేంటి ఇందులో ఏంటి రాళ్ళు ఉన్నాయేంటి? బాగా చేశారు సార్, బాగా చేశారు. మేము దురాశ దుఃఖానికి చేయటని ఓ నాటికి వేస్తున్నాం. మీరు అందులో లైవ్ లో నటించారు. ఈయనకి సాలువా కప్పి దండ ఏంటమ్మా? ఏదో ఒకసారి దాన్ని అలాగే పట్టుకోండి దీన్ని. ఆడది అదే పనిగా దగ్గుతుంది అంటే దగ్గు జలుబు ఉందని కాదు అర్థం. కట్టుకున్న చీర వేసుకున్న నగలు ఒకసారి చూడమని. ఇలా అంటారే గాని భార్యకి కొత్తగా కమ్మలు కొని పెడతాము, గాజు చేద్దాం, పొడుగు నకిలీ చేద్దాం ఏమైనా ఉందా అండి? బాంబ్ బ్లాస్ట్ జరిగి అందరూ ఏడుస్తుంటే ఈ బ్లాస్ట్ కి సినిమా తీసే స్కోప్ లేదని జీవి ఏడ్చాడంట. ఇన్ని అంటారు గాని చూడండి, నిన్న ఒక ఫోటో ఫేస్బుక్ లో పెడితే 1,00,000కి పైగా లైకులు వచ్చాయి. అవునా? ఏది నువ్వు పెట్టింది ఏ గ్రూప్ లోనో తెలుసా? వీ లవ్ యానిమల్స్ అని. అంటే నేను జంతువు అనుకున్నారా? మరి జనీలే అనుకున్నావా నువ్వు? ఈ జోకులకి ఏం కాదు. నిన్న సినిమాకి వెళ్తే అందరు సినిమా చూడడం మానేసి నన్నే వెనక్కి తిరిగి చూసారు తెలుసా? నువ్వు వెళ్ళింది రాక్షస బల్లి సినిమాకి. స్క్రీన్ లో ఉండాల్సింది సీట్ లో ఉంది అంటే అందరూ నిన్నే చూశారు. కొంతమందిని చూస్తే కళ్ళు ఇందుకు ఇచ్చాడు అనిపిస్తది, కొంతమందిని చూస్తే ఈ కళ్ళు ఎవడో దానం చేయాలనిపిస్తది. ఇవన్నీ మీ వల్ల కదా. పిల్లలు లేరు, పిడుగులు లేరు, ఏం చేయమంటారండి? కాపురం అనేది ఏటీఎం కాదే. కార్డు పెట్టగానే డబ్బులు బయటకు వచ్చినప్పుడు పిల్లలు బయటకు రావడానికి. అసలు కాపురం గురించి ఒక మహాకవి ఏం చెప్పాడో తెలుసా? ఏం చెప్పారండి? ఏం చెప్పొద్దని చెప్పాడు. పక్కంటి సుబ్బారావు చూడండి 4 పిల్లలకి అన్నాడు. వాళ్ళ ఆవిడ ఐశ్వర్యరాయ్ లాగా ఉంటది. మరి నేను లైవ్ లో ఆధార్ కార్డు ఫోటో చూసినట్టే ఉంటది. అమ్మ అప్పుడే చెప్పిందండి, ఇతను పెళ్లి చేసుకోవద్దు ఇంటేగా. మీ అమ్మ నన్ను కాపాడడానికి అంత ట్రై చేసిందా? తెలుసుకోకుండా రోజు తిడుతున్నా పాపం దాన్ని. అసలు ఏ రోజున ప్రేమగా దగ్గర తీసుకొని ఒక హగ్ ఇచ్చారండి? దానికేం భాగ్యవేరా, హగ్ చేసుకో. ఏముంది ఇక్కడ? సురేష్ అదేంటోనండి, మీరు హగ్ చేసుకున్న ప్రతిసారి మా బావ సురేష్ గుర్తొస్తున్నాడు. నేను హగ్ చేసుకున్నా కూడా నువ్వు పరాయి వ్యక్తి గురించి ఆలోచిస్తున్నావే. అదే నేను చూడు ఎంతమంది అమ్మాయిలు కౌగిలించుకున్నా నీ పేరే తలుచుకుంటా. ఎలాగో పని చేసేవారు, కాపురం చేసేవారు. సరే లోపల టిఫిన్ చేస్తారా? మిక్సీలో పచ్చడి ఉంది, రుబ్బండి. మిక్సీలో పచ్చడి నేను రుబ్బాలా? వీళ్ళు సూపర్ మ్యాన్ ని పెళ్లి చేసుకున్నా కూడా మెడకుండే క్లాత్ లో వడియాలు ఆరబెట్టి మేడ మీద ఆరేసి రమ్మంటారు. ఏంటో ఏదో పనిలో ఉన్నట్టున్నా. ఏదో ఒక ఆఫర్ వచ్చింది అమీర్పేటలో, చూస్తున్నా. ఏం ఆఫర్ రా చెప్పరా, నేను కూడా తీసుకుంటా. ఒక షూ కొంటే ఇంకో షూ ఫ్రీ అంట. ఎల్లు.
మీరేంట్రా ఏంటి అదోలా ఉన్నా ఏంట్రా అది శ్మశానంలో ఉంగరాలు చైన్లు ఏరుకునే వాళ్ళగా గెటప్లేంట్రా ఇప్పుడే కిడ్స్ పోటీలకి వెళ్ళి ఫస్ట్ ప్రైజ్ కొట్టొస్తున్నాను. పిజ్జా మరి ట్రంప్ రేపు ఇండియాలో ప్రెసిడెంట్ గా పోటీ చేస్తున్నాడంట తెలుసా? అమెరికా అతను ఇండియాలో పోటీ చేయడం ఏంట్రా? నేను ఇదన్నీ నమ్మడానికి అభి టీమ్ లో గడ్డనవేను అనుకుంటున్నా. మరి నువ్వు క్విజ్ లో ప్రైజ్ కొట్టావంటే నమ్మడానికి నేనేమన్నా చంద్ర టీంలో సత్తిపండునా? సర్లే గాని నువ్వేంటి అలా సిరాగ్గా ఉన్నావు? తెలుసు కదరా మా ఆవిడతో రోజు గొడవలు. అసలు ఎలా భరిస్తున్నావురా? భరించలేక ఒకసారి సూసైడ్ చేసుకుందాం అనుకున్నా. మరి ఎందుకు వచ్చావురా? బయట నుంచి ఏమండి నేను కూడా మీతో పాటు వచ్చేస్తున్నా అంది. ఇంకేం చేస్తాం ఆపేసా. ఈ ఆడోళ్ళంతా ఇంతేరా, మా ఆవిని తలుచుకుంటే నాకు కడుపు మండిపోతుంది. నువ్వు ఇంకా కడుపు దగ్గరే ఉన్నావు, ఆ మంట బాడీ మొత్తం స్ప్రెడ్ అయింది చూసుకో. ఎవడైనా కదిలేడో దీన్ని చంపేస్తా. ప్రేమ యావన్ కిడ్నాప్ చేశారా రే రే? ఇప్పుడు ఏంట్రా నా రియాక్షన్? ఆనందపడాలా బాధపడాలా అర్థం కావట్లేదురా. రే నువ్వే కిడ్నాప్ చేయించావు అనుకున్న పోలీసు వాళ్ళు కేసు పెడతారా? అవును రే. అరే మీరు కూడా నాకు తోడు దాన్ని కాపాడాలి ఎలాగైనా. రండి రా. ఏమండి వచ్చేసారా? ఇంతసేపు మిస్ అయ్యారు కదండి, ఒకసారి తనివి తీరా చూసుకోండి. తనివి తీరా చూసుకోవడానికి నువ్వు ఏమన్నా లేడీ గెటప్ లో ఉన్న గెటప్ సీన్వా? లేడీవో జంతువు అర్థం కాని శాంతి స్వరూపి. మీరేనా దీని బంధువులు? బంధువులు ఏంటారు? నువ్వేదో హెల్ప్ చేసి తీసుకొచ్చినట్టు. నా గురించి మీకు తెలియదు. ఎందుకు తెలియదు సార్? యాక్సిడెంట్ అయ్యి అంబులెన్స్ లో ఉన్న పక్కన ఉన్న లేడీ నర్సా లేకపోతే కంపౌండర్ అని చూసే టైప్ మీరు. సరే కానీ ఇదిగో దగ్గరికి వచ్చారా దీన్ని బలవంతం చేసేస్తా. ఏమండి దగ్గరికి వచ్చేయండి. ఇదేంటి ఇలాగ ఉంది? అది నీ లేడీ వర్షన్ రా. మీ ఇద్దరు రూపాలే వేరు, చేసే పాపాలు ఒకటే. మీరు ఎవరైనా దగ్గరికి వచ్చారనుకో దీంతో కాల్చి చంపేస్తా. ఏంట్రా ఇది ఏమన్నా పెద్ద తోపా? తోపు కాదు, ఇంకా అంతకంటే ఏం కలుగుతారండి ఎంత కాల్చినా. మా డాన్ వస్తాడు ఇప్పుడు. సూర్యన ఒక్కసారి ఆడు అన్న లేచిపోవాలి ఊరు బాట ఉల్లాసంగా. ఈ డెన్ను పోలీసులకు కానీ సిఐడీలకు కానీ కనిపెట్టలేని డెన్ను. ఈ బాడీ సైంటిస్టులకి డాక్టర్లకు కూడా అంతు చిక్కన బాడీ. వన్ టైం నా డెన్ లోకి ఎంటర్ అయ్యారంటే నీకు అదృష్టం లేనట్టేరా. అదృష్టవంతుడంటే ఎవడో తెలుసా? తెలుసండి, మీ పేరు మీద ఉన్న ఎల్ఐసికి నామినీగా ఉండేవాడే. ఇక్కడ లాగితే నరాలు వస్తాయా? మరి గట్టిగా అయితే నరాలు రాక నా ఎంత వస్తుందంట. గుడ్లు పీకి గోళీలు ఆడుకుంటాను రా. బొక్కలే వినేవాడు ఉంటే వాషింగ్ మిషన్ లో కూర్చొని స్విచ్ ఆన్ చేస్తే వాషింగ్టన్ వెళ్ళి రావచ్చు అన్నాడంట. నీకు ఒక విషయం తెలుసా? మా తాతలు ఎవరో తెలుసా? రాజనాల గారు, దూలిపాలి గారు, నాగభూషణం గారు, రావు గోపాలరావు గారు వంశంలో పుట్టినరా. అబద్ధాలు చెప్పకండి సార్, వాళ్ళు మీ తాతలు కాదు మీ ఫ్రెండ్స్, మాకు తెలుసు. ఈ డిస్కషన్ అంతా అనవసరం. ₹1 ఇచ్చి మీ ఓన్ని తీసుకెళ్ళరా. ఇవ్వకపోతే ఇది మనిషిగా నీ దగ్గర రాదురా, దీని శవం మీ దగ్గరకు వస్తుంది. అవునా? పంపిస్తారా? సరే పంపిస్తాం. మా ఓడిని ఏం చేస్తారో చూడండి. ప్లీజ్ సార్ మమ్మల్ని ఏం చేయకండి సార్, ఏదో మధ్య తరగతి వాళ్ళం సార్. ఏం చేయగలరా మీరు? మా దగ్గర ₹1 కాదు 10 కోట్లు ఉన్నాయి. ₹1 కూడా ఇవ్వనరా మీకు. ఈ పర్ఫార్మెన్స్ కి మొత్తం చచ్చారా. ఇదేంటి కదలట్లేదు? అరే నువ్వెందుకు రా చావటం? నీకు యాక్టింగ్ రాదు కదా. ఓ ఏమో మన ఆవిడ కూడా చచ్చిపోయిందిరా. నువ్వు అక్కడ ఎలా బతుకున్నావురా? నాకు కూడా రాదు కదా. దా వెళ్దాం. ఆది బయటకు రావాలి. ఒరే ఉప్పు తింటే బీపీ, తీపి తింటే షుగరు. సరిగ్గా భోజనం చేస్తే పోతారు. మీకు ఈ వయసులో ధర్నాలు అవసరం అంటారా? మీకు ఈ వయసులో ధర్నాలు అవసరం? తీసే. ఏమండి తలక స్నానం చేస్తున్నాను, షాంపూ పెట్టి చేయమంటారా, కుంకుడుకాయ పెట్టి చేయమంటారా? విగ్గొడకుండా చెయ్యట్టు పెట్టి చెయ్యి. ఏమండి తుఫాన్ వచ్చే ముందు ప్రశాంతంగా ఉండడానికి ఒక ఉదాహరణ చెప్పండి. పెళ్లిలో నువ్వు తల ఉంచుకొని తాళి కట్టించుకున్నావు కదా, అదేనే తుఫాన్ వచ్చే ముందు ప్రశాంతంగా ఉండేది. ఇలాంటివన్నీ చెప్తారు, ఇంట్లో మాత్రం కూర్చొని ఎక్కడికి కదలరు. కూర్చున్న చోట కదలం కాబట్టే పర్వతాలకు మగాళ్ళ పేర్లు, ఒక చోట కుదురుగా ఉండరు కాబట్టే నదులకు ఆడాళ్ళ పేర్లు పెట్టారే. ఊర్లో హోటల్ పెట్టాం కదా, అది నడవకుండా చేయడానికి ఎవరో ట్రై చేస్తున్నారండి. ఏది మన హోటల్ నడవకుండా చేయడానికి ట్రై చేస్తున్నారా? అవునండి. ఏది హోటల్ జోలికి రాకండి. ఆ హోటల్ చాలా మందికి తిండి పెడుతుంది. ఏంటి హోటల్ 11ంటికి నడపాలా? ఆ టైంలో వాళ్ళు అయ్యి వచ్చి తింటాడా? ఇదిగోండి పానీపూరి తీసుకోండి. పానీపూరి చూసారా? పానీపూరి కూడా మన జీవితం లాంటిదేనండి. ఉన్న జీవితానికి బొక్కేసుకొని, లేనిపోని కష్టాలు అనే నీళ్ళు వేసుకొని, ఇగో అనే కూర వేసుకొని, దాన్ని హ్యాండిల్ చేయలేక సగం మేదేసుకొని
కనీసం టీవీ కూడా చూడడం తెలియదు కదండి, మీకు ఇవన్నీ విషయాలు ఎలా తెలుసండి? పక్క వీధిలో కుళాయి ఉంది కదా, దాని దగ్గర ఒక 10 నిమిషాలు ఉంటే చాలు అన్ని విషయాలు తెలిసిపోతాయి మనకి. ఇలాంటివన్నీ చెప్తారు, కాపురం చేయడం మాత్రం చేత కాదు. ఇప్పుడు కాపురం అనేది స్కిట్ చేసినంత కష్టమే, పెళ్లిదే ఉంది యూట్యూబ్ లో నుంచి స్కిట్ తీసేసినంత ఈజీ. కూతురు పుడితే దేవసేన అని పేరు పెట్టుకుంటాను అనుకున్నాను. ఆహా, కొడుకు పుడితే కట్టప్పని అనుకోలేదా? మరి ఒక్కసారి ఇలా చేశారంటే కళ్ళం మీద చెయ్యేసిన హైపరాది అని యూట్యూబ్ లో పెట్టేస్తా. పెట్టండి, మొత్తం పెట్టండి. అమెరికా మీద అనుభవం వేసింది కూడా హైపరాది అనే పెట్టండి. నేను లావుగా ఉన్నాననే కదండి ఇవన్నీ అంటున్నారు. ఈ మధ్య నేను తగ్గానండి. అప్పుడప్పుడు మన కళ్ళు మనల్ని మోసం చేస్తాయి, అవి నమ్మకూడదు. దీన్ని చేసుకున్న తర్వాత నుంచి మనకి ఏ లాభం లేదు. పెళ్లికి ముందు అన్ని షాపులు తిప్పేవాడిని, పోనీ తిప్పడం ఎందుకులే అని చెప్పి పెద్ద షాపింగ్ మాలే పెట్టేసే దీనికోసం, ఏ ఇబ్బంది లేకుండా. బేసిక్ గా కస్టమర్లు 2 రకాలు ఉంటారండి. ఒకడు ప్రసాదం కౌంటర్ దగ్గర 20 రూపాయల లడ్డు అంటే 10 రూపాయలకి తీస్తారా, మేము 3 తీసుకుంటాం అనే వాళ్ళు ఉంటారు. వాళ్ళని మనం పట్టించుకోకూడదు. ఇక డబ్బు ఎక్కువ ఖర్చు పెట్టే వాళ్ళు ఉంటారు. వాళ్ళు ప్రపంచంలో ఎవరికి అర్థం కాని పెయింటింగ్ వాడికి ఒక్కడికి అర్థమై 5 లక్షలు పెట్టుకొని వేస్తారు వాళ్ళు. అలాంటి వాళ్ళు. కాబట్టి కస్టమర్లు మనకేం ప్రాబ్లం లేదు, వస్తానే ఉంటారు. షాపింగ్ మాల్ ఓపెనింగ్ కి హీరోయిన్లు పిలిచామండి, ఇంకా రాలేదేంటి? అటు అమలాపురం ఇటు పెద్దాపురం మధ్య గోదావరి. ఇంకా షాపులో బోనియే కాలేదు, అప్పుడే తగలడ్డారు. చిల్లర లేదు. ఏం మాట్లాడుతున్నారు మీరు? మేము హీరోయిన్స్. ఏ గ్రహాల నుంచి వచ్చారు? ఏంటి ఆలోచిస్తున్నారు? మీరు బయట ఎలా ఉన్నారంటే ఆధార్ కార్డులో ఎలా ఉంటారా అని. ఒకసారి రిపీట్ చేయండి. ఏంటి ఆలోచిస్తున్నారు? మీరు బయట ఎలా ఉన్నారంటే ఆధార్ కార్డులో ఎలా ఉంటారా అని. ఈడేవుడు ఎంతకి మా బాడీ కార్డు. ఈయన మీరు బాడీ గార్డ్ గా పెట్టుకోవటం ఎలా ఉందో తెలుసా? ఎలా ఉంది? బ్యాంకు లోన్ వసూలు చేయడానికి అజయ్ మాల్యాని ఆఫీసర్ గా పెట్టినట్టు ఉంది. ఏం మాట్లాడుతున్నావు? పాల బుగ్గలు చూసి మీకు గుర్తు రావట్లేదా? ఇంటింటికి తిరిగి పాల ప్యాకెట్లు వేసే వాళ్ళ ఉన్నారు. మీ పాల బుగ్గల ఇవి. ఎవరు ఫోటోలు తీయకండి, ఎవరు వీడియోలు తీయకండి. తీయకండి అలా ఒకసారి తీసే బలయ్యాడు. తీయకండి, ఎవరు తీయకండి. నువ్వు పక్కన రావయ్యా. ఏంటి ఫోటోలు అంటే నాకు సిరేకు. ఏం చేసుకుంటావు ఈ ఫోటో? గుమ్మానికి 2 తగిలించుకుంటారు, పొలం దగ్గర కర్రకు 2 పెట్టుకుంటారు. ఇవ్వండి, ఏమైంది? ఇలా పెట్టు. నువ్వంటే నాకు ఇష్టం, నీకోసమే వచ్చినాను, నిన్ను చూడటానికే వచ్చినాను. చూసారా, ఒక అభిమానికి హీరోయిన్ ఉన్న అనుబంధం. ఈ సిచ్యువేషన్ లో మీకేం చెప్పాలని లేదా? చాలా చెప్పాలనుంది మీ ఇద్దరిని చూస్తుంటే. ఈ అభిమాని హీరోయిన్ ఎదిట్రా రేఖ సోదరుడు శంకర్ పాను గుట్కా తిని రేఖ 2 దవడలు తొగలించారు. ఇక శంకర్ వాళ్ళ అమ్మ కోసం 2 గాజులు అమ్మేశాడు. నువ్వు అలాగంటావు గాని ఈ చేతులతో ఎన్ని కాంప్లెక్స్ లో ఓపెన్ చేసామో తెలుసా? సులభ కాంప్లెక్స్ లా? అలా కాదు గాని నీ బిజినెస్ డెవలప్ అవ్వాలి, అంతే కదా? అంతే, అందుకే కదా. ఇదిగో ఈ బట్టల షాపు ఓపెన్ చేయగానే ముందుగా బట్టలు కొనేదేవారు. చూసావా? ఇది పోయిన తర్వాత ఫస్ట్ బట్ట కప్పేది ఎవరు? వాళ్ళన్నిటికీ మేము అని అంటారు. మీరు ఎలా అంటారా? మా షాప్ ఓపెనింగ్ జరగాలి. ఏది కొవ్వెత్తేది? ఏం లేదు, వెలిగించండి. వెలిగించిన ఫస్ట్ టైం ఒక ఆరిపోయే దీపం ఇంకో దీపాన్ని వెలిగించటం. ఏదో మొదటిగా ఏం జరిగిద్దో ఏమో. ఏంటి చెయ్యి ఉనుకుతుంది? మీ దరిద్రం. ఎక్కడ వాళ్ళు అక్కడే ఉండండి. ఏంటి మీరు అలాగ ఉండిపోయారు? ఏం చేయరా అంటే ఏం చేస్తున్నారండి? ఆయన ఎవరో ఇలా జబ్బుల్నే మాయం చేశారు, నేను మిమ్మల్ని మాయం చేయలేనా అని. అండర్ గ్రౌండ్ లో డబ్బు నగలు ఏది ఉంటాయి తీసి బయట పెట్టండి. అండర్ గ్రౌండ్ లో డబ్బులు దాచిపెట్టడానికి మాది శశికళ షాపింగ్ మాల్ కాదండి, చంద్రకళ షాపింగ్ మాల్. అందరూ చేతులు పైకెత్తండి. అయ్యా, మాకెందుకు వచ్చిన గొడవ ఇది? అందరూ చేతులు పైకెత్తండి. ఎత్తాం కదా, ఎన్నిసార్లు ఎత్తమంటావురా? చెప్పిందే బట్టి బట్టి మళ్ళీ చెప్తున్నారు. మీరు శ్రీ పారాయణ కాలేజీలో చదివారా అండి? నగలు మొత్తం మూటలు కట్టండి. మీరే కట్టుకోవచ్చు కదండి. మాకు కొంచెం బద్ధకం సార్. నీలాంటోడే బద్ధకం ఎక్కువ అని శోభనం గదిలో చీర కలుసుని పెట్టుకున్నాడంట ఉత్సాహం కోసం. వాడిలాగే అంటాడు కానీ మొత్తం మూటలు కట్టండి. మేము వెళ్ళిపోతున్న చెక్కులు మా ఇంటికి పంపించండి. ఏంటండి ఇలా జరిగింది? పిచ్చిదానా ఇన్సూరెన్స్ కోసం నేనే ప్లాన్ చేశానే.
ఇప్పుడు పోలీసుని పిలిపిస్తా, మొత్తం జరిగిన నష్టం చూపిస్తా, డబ్బులు కొట్టేయచ్చు. హలో పోలీస్ స్టేషన్ సార్, రండి సార్. ఇప్పుడే మొత్తం జరిగిన నష్టం చూడండి సార్, ఎంత జరిగిందో మాకు చూడండి సార్, మొత్తం ఎత్తుక్కోండి. ఏమండి దొంగతనం స్టార్ట్ చేద్దామా అండి? దొంగతనం స్టార్ట్ చేసి ఎవరా మీరు? మీరే కదండి ఫోన్ చేసి దొంగతనం చేద్దామన్నారు. మరి ఇందాక వచ్చిన వాళ్ళు ఎవరు? వాళ్ళెవరు మాకేం తెలుసండి. ఉన్నది పోయింది, ఉంచుకున్నదాన్ని పోయింది. అదే ఇన్సూరెన్స్ కోసం. పోలీస్ స్టేషన్. ఏంటి నిన్న ఏం చేయమంటారండి? ఏం చేయొద్దు, ఇంటికి వెళ్ళి టీవీ ఆన్ చేయి. ఈ జోడికి ప్రాక్టీస్ చేస్తున్నట్టు జోడిని వదిలేస్తే ఎట్లా? అదే సార్ చెప్తారేమో చూసా. అంతకు ముందు గణపతి గారు వస్తే ఆపేసి అనసూయని పంపించారు. ఇప్పుడు ఒక్కడనే వచ్చి ఆపేసి ఇద్దరు వస్తారేమో అని చూశాను కానీ. అబ్బా ఓకే ఓకే. బేసిక్ గా నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ అండి. అంతకు ముందు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంటే పిలిచి పిల్లల్ని ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు పిల్లల్ని ఎత్తుకుపోయే వాళ్ళని చూసినట్టు చూస్తున్నారు. ఎందుకంటే అది బేసిక్ ఒక ఇద్దరు వల్ల. అంటే పెళ్లికి ముందు హాయ్ ఐఎమ్ శాంతి కుమార్ అని పరిచయం అవుతున్నారు, పెళ్లి తర్వాత సారీ ఐఎమ్ శాంతి స్వరూప్ అని దొరికిపోతున్నారు. ఇక వీళ్ళు వచ్చి మా ఎంప్లాయీస్. హాయ్ అండి, ఐ యామ్ జేడి. చూశారు అందరినీ సీడీ. మన సాఫ్ట్వేర్ వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఒక ప్రార్థనా గీతం తెలుసు కదా, అది స్టార్ట్ చేయండి. జానీ జానీ Yes, Papa. సాఫ్ట్వేర్ ఇంజనీర్. Yes, Papa. ఫ్యామిలీ లైఫ్. No, Papa. బీపీ టెన్షన్. Hi, Papa. బోనస్ పే. నో పాపా. వీక్లీ ఆఫ్. నైస్ నైస్. ఇది అందరూ సాఫ్ట్వేర్ వాళ్ళకి యాంతం అయిపోద్ది. ఏంటి సిస్టమ్ అటు ఇటు తెగదిప్పేస్తున్నావు ఏంటి? అంటే వాస్తు అక్కడ అంత బాగాలేదని. వాస్తు బాగలేదని లివర్ ప్లేస్ లో కిడ్నీ ప్లేస్ లో లివర్ ట్రాన్స్ఫర్ చేసుకున్నాడు అంటే నీలాంటి వాడే. వాస్తు కోసం ఇక స్టార్ట్ చేయండి. అప్పుడే స్టార్ట్ చేయడం ఏంటి సార్? దేవుడికి దండం పెట్టి ఓం అని రాసి 2 బొట్టులు పెట్టి కొబ్బరికాయతో కంప్యూటర్ ని కొట్టి ప్రసాదం ఫేస్బుక్ లోను వడపప్పు వాట్సాప్ లో పంపించిట్రా. నువ్వు సాఫ్ట్వేర్ ఎంప్లాయీవా లేకపోతే సందుచూర పూజారి వారా? నా సిస్టమ్ లో మీరు ఇచ్చే ప్రోగ్రామ్ రన్ అవ్వట్లేదండి. ఇప్పుడు టైం ఎంత? 10:30. మరి ఈ టైంలో నేను ఇచ్చిన ప్రోగ్రామ్ ఎందుకు రన్ అయితే నీ ప్రోగ్రాంలు రన్ అవుతాయి? నా కంపెనీ షేర్ల కోసం అని చెప్పి మీకు ప్రాజెక్ట్ అప్పగించాను కదా, కంపెనీ ప్రాజెక్ట్ మొత్తం అప్పగించారు కదా. కంపెనీ అంటే ఏం కంపెనీ సార్? జోగులాం కంపెనీనా లేకపోతే దమయంతి కంపెనీనా? ఇంకొకసారి మీకు జాబ్ కి ఆఫీస్కి వచ్చారంటే చంపేస్తారండి. చంపేస్తారే. మనల్ని ఉద్యోగాల నుంచి తీసాడు కదా, ఇదంతా చూద్దాం రా. ఏమైంది? సర్లో చచ్చిపోయిందండి. ఏ సర్లా? సీరియల్ సర్లో చచ్చిపోయిందండి. సీరియల్ ఇలా ఏడవకే, నీకు దండం పెడతా. మొన్న కూడా ఇలాగే ఏడ్చావు. ఆ పక్కింటో నేను చచ్చాను అనుకుని దండలు తీసుకొని వచ్చాడు. ఇంతకే తల మీద దెబ్బ ఏంటండి? ఆ వీధి చివర కరెంట్ స్తంభం ఉంది చూసావా? చూశాను. నేను చూడలేదు. ఇదేంటి? పిల్లాడు నిద్రపోతున్నాడండి. వాడిని కొంచెం కదిలించు. పోయాడో నిద్రపోయాడు అర్థం కావట్లే. ఏమండి పిల్లాన్ని మన బంధంలో ఏ రోజైనా పిల్ల కోసం ఏమైనా చేశారా? ముంతాజ్ కోసం షాజహాన్ తాజ్ మహల్ కట్టాడు, నా కోసం ఏం కట్టారు? నెలల చిట్టీలు కడుతున్నా కదా. మీతో మాట్లాడే కంటే నోరు మూసుకుంటే వెళ్ళడం మంచిది. పిల్లాలంటే ఎలా ఉండాలండి? ఎక్కడ ఏమి. ఇప్పుడు మామూలుగా వేసవి కాలంలో మేడ మీద పక్షులకి నీళ్లు పెడితే మంచి పిల్లని దొరుకుద్ది అంటండి. నాకు తెలిసి మీ ఆయన లస్సీ పెట్టుంటాడు. నాన్నగారు ఏబిసిడీలు చెప్పండి. ఇది ఒకటి అన్ని నేర్పలేడు. గిట్రా. ఏ ఫర్ ఆస్మా. బి ఫర్ బ్లడ్ ప్రెషర్. సి ఫర్ కోమా. డి ఫర్ డెత్. పడుకో. ఆయనకే స్పెషల్ గా ఉంటుంది క్లాస్. అశోకుడు చెట్లు నాటించెను. నాన్నగారు అశోకుడు ఎందుకు నాటించాడండి చెట్లు? ఫ్యూచర్ లో సుధీర్ లాంటి పడతాడు, వాడికి చెట్ల దగ్గర ఏదో పని ఉంటుందని గ్రహించి ముందే నాటాడు అనమాట. విజేత జగన్నాథ అంటే ఏంటండి? భార్య ఖర్చు పెట్టేదానికంటే ఎక్కువ సంపాదించేవాడు విజేత. అలాంటి వాడిని భర్తగా పొందిందే జగజ్జాత. అదే అది. సరే నువ్వు ఆడుకుంటా ఉండు. ఆడు కొడుకు అనుకుంటాను. ఈ కిడ్నాప్ చేసి ఆడి దగ్గర ₹1,00,00,000 వసూలు చేద్దాం. దొరికేడు రా. రండి సార్, ఈ బొక్కలోకి పోయింది. రండి. ఏ బొక్క? ఏం పోయింది? పాములు పట్టేవాళ్ళు కదా. ఏం మాట్లాడుతారండి? పక్కింట్లో రెంట్ ఖాళీ ఉందంటే వచ్చాం. ఓ అదే, ఆ పక్కింటి వాళ్ళు ఎక్కడికో వెళ్ళారు, వాళ్ళు వచ్చేదాకా అయితే ఉండొచ్చు. ఆ బాబుని చూడండి. మా ఇద్దరిని ఇలా చూస్తే మీకు ఏమనిపిస్తుంది? మీరు బాగా బలిసిన కోళ్ళలాగా, వాడు మీరు పెట్టి గుడ్డులాగా ఉన్నాడు. సరే కొత్తగా వచ్చారు, ఉండండి. వాళ్ళు వచ్చిన దాకా ఎలా వాళ్ళు సర్దుకోండా. అలాగేనండి. ఓకే.
ఫోన్ చేసి ₹1,00,00,000 అడుగు. కిడ్నాపా? కిడ్నాప్ చేసి ₹1,00,00,000 అడిగితే అంటే చచ్చిపోయినా ఉన్నాడు. చచ్చిపోతే మనం జైల్లో పడతారా బాబు? డాక్టర్ ఫోన్ చేయరా బాబు, డాక్టర్ ఫోన్ చేయి. ఒక్క నిమిషం ఉండరా బాబు. మీరేంటి ఫోన్ చేయకుండానే వచ్చారు? ఈ ఫోన్ కోసం మళ్ళీ వెయిట్ చేయాలా? 10 నిమిషాలు మట్టి ఎంట్రీ కోసం అక్కడ వెయిటింగ్. ఓ షేట్ షేట్ షేట్, మనోడు లంగ్స్ లబ్బిపేట వరకు లాక్కెళ్ళిపోయినాయి అయ్యా. 10 లక్షలు 10 లక్షలు 10 లక్షలు పోయినా పర్వాలేదు, 90 లక్షలు మిగులుతుంది. చిక్కు రాసి ఇచ్చారు 10 లక్షలకి. కొంచెం చూడండి సార్. ఏంటి సార్ మీ బాబేడి? అదే ఆడుకోవడానికి వెళ్ళుంటాడు, వస్తాలే. ఆహాహా. ఏమైందండి డాక్టర్? కొంచెం నాకు నీరసంగా ఉంది సార్. అది ఏ కంట్రోల్ అవ్వట్లేదంటే సరిగ్గా ఇంజెక్షన్ చేద్దామని వచ్చాను. వాడు కంట్రోల్ కి ఇంజక్షన్ తో చేద్దామనే. క్యాన్సర్ వ్యాధి వచ్చిందంటే కొంచెం కొబ్బరి నూనె రాసుకుంటే తగ్గిపోతానంట, అట్లుంటది. డాక్టర్ అంటే ఏమేం చేస్తుంటారు? నేను ఆపరేషన్ లో సర్జరీలు బాగా చేస్తానండి. సర్జరీలు కూడా చేస్తారా? స్పెషలిస్ట్ ని. మీరు చేసుకోవచ్చుగా మరి, మీరు చేసుకోవచ్చుగా మరి. మళ్ళీ ఏమైంది వీడికి? ఒరేయ్ డాక్టర్! లేత వయసు పిల్లోడికి ఏం కాదు ఏం కాదు ఏం కాదు. మళ్ళీ కష్టమయ్యా. కిడ్నీలు 2 కొట్టేసి. ఇంకో 10 లక్షలు. 10 లక్షలా? పందరికి లేకపోతే చచ్చిపోతాడు. పసి పిల్లోడిని 20 పోనీ 80 మిగులుతాయి. రాసిచ్చే 10 లక్షలు. డాక్టర్ గారు పర్ఫెక్టా? అరే అరే బోర బొక్క పుడుకోరా. నేను చూసుకుంటానండి. పర్ఫెక్ట్ గా ఉన్నాడు. ఓకే. మీరు ఎవరా? నువ్వెవర్రా? ఓ మా బాబుని చూసుకోవడానికి వచ్చింది మీరా? పక్కింటి ఆయన పెట్టిండా మీ ఇద్దరిని? ఏడి నీ బాబా? నా బాబే. మరి పక్కింటి ఆయనకి? ఆయనకి పిల్లలు లేరు. మా బాబుని చూసుకోమని నేను 2 రోజులు ఊరు వెళ్ళినా. ఏంటి సార్ వెళ్ళిపోతున్నారు? పక్కింటి వాళ్ళు వచ్చేసారా? అవునా? ఆ బాబు ఎవరండి? వెనకంటే వెంకటేశ్వరులు శ్రీశైలం వెళ్ళారంటండి. వాళ్ళ బాబుని 2 రోజులు ఉంచుకోమన్నాడు. వెనకిల్లు ఖాళీగా ఉంది, అక్కడ ఉంటారా? వద్దులేండి, పక్కింట్లో ఉన్నందుకే 10 లక్షలు పక్క అయింది. వెనకింట్లో వద్దులేండి. ఏమే లోపలికి వెళ్ళు. నా ప్రాణమా సుస్వాగతం, నీ దేశమా ఈ జీవితం. అభినందనం అనుబంధమా శుభవందనం. నీ కోసమే పుట్టానని నా ఊపిరన్నది. నాకు తెలుసండి, మీరు అనసూయని చూస్తూనేగా పాడారు. అనసూయ హై స్పీడ్ ఇంటర్నెట్ లాంటిది. ఎంత చూసినా ఇంకా ఏదో ఉందని చూడాలనిపిస్తూనే ఉంటది. మరి నేను నువ్వు బఫర్ అవుతున్న వీడియో లాంటి దాన్ని చూసిన వెంటనే కోపం, చిరాకు, అసహనం అన్ని వచ్చేస్తాయి ఒకేసారి. 3 ఏళ్ళకి నేను మీకు బోరు కొట్టేసానా? ఆ వినోదిని కంటే బాగానే ఉంటాను కదా. దాంతో పోల్చుకో, అది కన్నె పిల్ల. మరి నేను కట్టెపుల్ల కట్టెపుల్ల. ఆ క్యాష్ ప్రోగ్రామ్ కి వెళ్ళకపోయావు? సుమగారి ప్రోగ్రామ్ కి గెస్ట్ గానా? లేదు, ఆ లాస్ట్ లో సామాన్లన్నీ పడేస్తారు కదా, అందులో నిన్ను కూడా పడేస్తే పేడ వదులుద్ది. పెళ్ళైన కొత్తలో బాబు గారు, ఏమండి చందమామ ఎక్కడుందంటే ఆకాశం వైపు చూపిస్తే అక్కడ ఒకటి ఉంది, నన్ను చూపిస్తే ఇక్కడ ఒకటి ఉంది అనేవారు. ఇప్పుడు కూడా అడగవే? ఏమండి చందమామ ఎక్కడుంది? కళ్ళేమన్నా కాకులు మింగయ్యా కనపడట్లా, ఆకాశంలో ఉంది. మనకి పెళ్ళయి 3 ఏళ్ళు అయింది, ఇప్పటి వరకు ఒక పిల్ల లేరు, జల్ల లేరు. నాకేమో 12 మంది పిల్లలు పుడితే మన 12 మంది టీం లీడర్ పేరు పెట్టాలనుకుంటాను. కానీ అయ్యా 170 మందిని కానీ అసెంబ్లీలో ఉన్న వాళ్ళందరూ పేర్లు పెడతానల్లా. పిల్లలండి, పిల్లల్ని అడగటం వాడు 6 కొడతాడు 4 కొడతాడు అని బెట్టింగ్ వేసుకున్నంత ఈజీ. కానీ పిల్లల్ని కంటాం ఆ 6, 4 కొట్టేవాడికి తెలుస్తుంది బాధ. అసలు కాపురంటే మీ దృష్టిలో ఏమనుకుంటున్నారండి? నువ్వు రెడీగా ఉండవే, ఈ రోజు నీకు నిద్ర లేకుండా చేస్తా అనే ఆర్డర్ నుంచి నువ్వు నిద్రపోవే నీకు దండం పెడతా అనే రిక్వెస్ట్ కి రావడమేనే కాపురం అంటే. అలాంటప్పుడు పెళ్లి ఎందుకు చేసుకోవాలో నాకేం తెలిసొచ్చు. అదిగో అరుంధతి నక్షత్రం అంటే అక్కడ అరుంధతి కనపడిద్దో లేదో తెలియదు గాని ఇంటికి వచ్చిన దగ్గర నుంచి అరుంధతి, భాగమతి, చంద్రముఖి, శ్రీముఖి అందరు కనపడుతున్నారు. నేను అందమైన దాన్ని చేసుకున్నారా, తెలివైన దాన్ని చేసుకున్నారా? 2 కాదని చేసుకున్నానే. నువ్వు అందమైన దాని అనుకో, అందరి కళ్ళు నీ మీద ఉంటాయి. తెలివైన దాని అనుకో, నీ కళ్ళు నా మీద ఉంటాయి. అర్థం కాలేదండి. అందుకే చేసుకున్నా. ఈ మాటలకే తక్కువ లేదు, రూపాయి సంపాదించడం మాత్రం చేత కాదు. సంపాదించడం అనేది బాటిల్ మొత్తం 10 లీటర్ల బీరు కొలిచినంత కష్టమే. ఖర్చు పెట్టడం ఏముంది, మొత్తం తీసి అదే 10 లీటర్లు తాగినంత ఈజీ. ఎవడైనా అవుతాడు. లోపలికి దోశ తీసుకురాబో. ఏమండి ఆ దోశలో కొద్దిగా కారం ఇమ్మంటారా? కొద్దిగా ఆనియన్స్ కూడా ఇమ్మంటారా? ఫ్లేవర్ కోసం కొత్తిమీర. ఎందుకు 4 కలరా ఉండాలను ఒక కర్పూరం కూడా ఇవే. దోశ అనుకున్నావు, దోపికి తీసుకెళ్ళి బట్టలు అనుకున్నావు. ఏం చేస్తున్నా? బురదలో పంది బతుకుతుంది, మీరు బతుకుతున్నారని ఒక నవల రాయబోతున్నాను రా. ఈలోగా వచ్చేసారు మీరే.
ఏంటో డల్గా ఉన్నావేంటి? ఏం లేదురా, పెళ్లి చూపులకి వెళ్ళి వస్తున్నాను. పొలం లేదని అమ్మాయిలు వద్దంటున్నారా? రైతును పెళ్లి చేసుకోరు, కానీ పెళ్లి చేసుకోవడానికి మాత్రం పొలం కావాలి. ఆ పొలంలో వ్యవసాయం వాళ్ళు అయ్యొచ్చి చేస్తారంటున్నా. ఏమైనా నాకు పెళ్లి కావాలరా. నన్ను చూస్తున్నారు కదరా, మళ్ళీ ఎందుకురా మీకు పెళ్లి అనేది? నీ ఫోన్ లో ఆడే గేమ్ లాంటిది కాదు, డైరెక్ట్ ఒరిజినల్ రైల్వే పట్టాల మీద సభ్య సర్పస్ అన్నట్టే ఉంటది. అమ్మాయి చాలా మంచిదంటరా, అసలు లవర్ లేడంట. ఒరే, ఒక అమ్మాయికి లవర్ ఉన్నాడా అని అడగటం, బస్సులో కండక్టర్ ని చిల్లర ఉందా అని అడగటం రెండు వేస్తే. వాళ్ళు ఉన్నా లేదనే చెప్తారు. మా ఆవిడ వల్ల నాకు తలపోటు వస్తుందిరా. మా ఆవిడ వల్ల మాత్రం వస్తుంది ఏంటి, దాని వల్ల కూడా తలనొప్పి వస్తుంది. ఎంతరా అంత కోపం? ఏంట్రా సంపాదించట్లేదు నువ్వు ఒకటే తిట్టుడు. మరి బ్యాంక్ లోన్ తెచ్చుకోవచ్చు కదా. ఏమన్నారు అడిగితే? కష్టపడి తీర్చేస్తానని చెప్పొచ్చు కదరా. అలా చెప్పినందుకే ఏమన్నారు, వాళ్ళకి ఎగ్గొట్టే వాళ్ళే కావాలంట. మనం ఏం చేద్దాం? ఒరే ఒరే, నాకు తెలిసినోడు ఒక కోటీశ్వరుడు ఉన్నాడు రా. ఆడు ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నాడు అంట. వాళ్ళిద్దరిని కలిపితే మనకు కావాల్సిన డబ్బు ఇస్తారంట. కలిపేద్దాం. కలిపేయడానికి దానికి ఆల్రెడీ వేరే వాడితో పెళ్లి అవుతుంది ఈ రోజు. ఆపేద్దాం. ఒరే, ఇప్పటికిప్పుడు పెళ్ళంటే ఎలా ఆపుతాను రా? ఒరే, పెద్ద పెద్ద వాళ్ళు ఇచ్చిన హామీలన్నీ ఆపేస్తున్నారు. పెళ్లి ఆపలేం మనం. కోటేశ్వరుడేడి? ఈడెవడు నీళ్లు లేకుండా పడవ నడిపేస్తున్నాడు. అలా అనగరా బాబు, ఆడి కోటేశ్వరుడు. కోటేశ్వరుడు అంటే లండన్ నుంచి వచ్చినాడు, లండన్ డ్రైవర్ నుంచి వచ్చినాడా? మీరు నాకు ఆ అమ్మాయికి పెళ్లి చేస్తే మీరు అడిగినంత డబ్బు ఇస్తా. ఆ పెళ్లి చెడగొట్టి మీ పెళ్లి చేసే బాధ్యత మాది. పదండి వెళ్దాం. ఏం కోరుకుంటున్నాడు రాడు? స్నానం చేయకపోయినా అందంగా ఉండేలా చూడు స్వామి అని కోరుకుంటున్నట్టున్నాడు. ఒరే, ఆయన ఏమనక కోటేశ్వరుడు. వాడు కోటేశ్వరుడు, నువ్వు కాటేశ్వరుడు. మీ ఇద్దరు గురించే చెప్పాలి. బక్కరా కాటేశ్వరుడు. అలనాటి రామచంద్రుడి కన్నింత సాటి ఆపలనాటి బాలచంద్రుడి కన్నా. పెళ్లి కొడుకు అంటే ప్రభాస్ రేంజ్ లో ఉంటాడు. లైటింగ్ చేసేవాళ్ళగా ఉన్నాడు కదండి వీడు. రా బాంబు తీసేసానంటే మొత్తం అంతలో పోతారు. సార్, మీరు ఒకటి మీద బాంబు వేసినా 2 శవాలు లేస్తాయి. అదేలాగా బాంబు పేలి వాడు, సౌండ్ విని మీరు 2 శవాలు. అమ్మాయి ఎక్కడా? తెలుగింటి పాల సంద్రము కనిపించిన కూన శ్రీహరి ఇంటి దీపమల్లే కనిపించిన రాసికవని రాసుకున్నావా? మనిషి అని కూడా రాసుకోవాల్సింది తెలిసే జనాలకి. అసలు మీకు పెళ్లి గురించి తెలుసా అండి? చెప్పండి. చేసుకోవాలని ఆశపడి, చేసుకున్నాం అని ఆనందపడి, ఇంకేం చేయాలని ఆలోచనలో పడి, చివరికి ఇంకేం చేయలేమని తెలుసుకోవడమేరా పెళ్లి. పెళ్ళం గురించి తెలుసా నీకు? చెప్పండి పెళ్ళం గురించి. బ్రహ్మ రాసిన తలరాతను కూడా తిరిగి తన అనుగుణంగా మార్చుకొని రాసుకునేదారా పెళ్ళం అంటే. ఏమండి పెళ్ళం అంత డేంజరా అండి? మామూలుగా మర్డర్ చేసినోడు కూడా ఒక సాక్షి ఉంటాడు, కానీ పెళ్లికి చూడు ఎంతమంది సాక్షులు ఉన్నారు. ఏమండి అమ్మాయి చాలా మంచిదిలాగా ఉందండి. పెళ్లికి ముందు అయస్కాంతం లాగే ఉంటారు, తర్వాతే సూర్యకాంతంలో మారతారు. ఏమండి వీళ్ళంతా ఎవరండి? వాళ్ళు ఆర్కెస్ట్రా వాళ్ళండి, వీళ్ళు ముగ్గురు ఆర్కెస్ట్రా. ఆలయాన ఎలిసిన ఆ దేవుడి రూపం ఇల్లే దీపాని. ట్రైన్ లో పాడే పాటలు కాదు, పెళ్లిలో పాడే పాటలు పాడు. అయినా ఈ వయసులో మీరు ఆవిడ కొద్దిగా లేట్ అయిందండి పెళ్లి. కొంచెం లేట్ ఏంటండి? ఈ గ్యాప్ లో 10 మంది ముఖ్యమంత్రులు, 10 మంది ప్రధానమంత్రులు మారుంటారు. నేను ఏదో నచ్చుకుని చెప్తాను, వాటికి మామ అనుకోండి చాలు. అనేస్తానండి మామ. పెళ్లి చేసుకున్నా నేను పీకేదేం లేదు మామ. నా వయసుకి నాకు పెళ్లి ఏంటి మామ? ఆపండి, పెళ్లి ఆపండి. ఏంటి సీను, నన్ను పెళ్లి చేసుకుని ఈరోజు వేరే దాంతో బెల్ల తాళి కడతావా? నువ్వేంటే ఇక్కడ? మీరు మాట్లాడేది మొత్తం వినేసా. మీకు డబ్బులు కావాలంటే నా యాక్టింగ్ కూడా తోడు కావాలి. చెప్పు, సమాధానం చెప్పు. నా కడుపులో బిడ్డకి రేపు తండ్రి ఎవరంటే ఏమని చెప్పాలి? ఏమని చెప్పాలి? ఈ సమాజంలో ఎలా తిరగాలి? అసలు ఈ అందమైన అమ్మాయిని ఎలా తెల్లదిల్లి తిరగాలి? ఇది ఒక్కటి మార్చవా ప్లీజ్? అంతా మోసగాడు మామూలుడు కాదు. ఈ పెళ్లి క్యాన్సిల్. పెళ్లి చెడగట్టు నాకు వచ్చి. పెళ్లి చేసుకుందాం ఇప్పుడు అది కూడా పోద్ది కాబట్టి దీన్ని కమిట్ అయిపోద్ది. ఓకేనా? నీకు అన్యాయం చేశాను రాదా? అలా ఎలా కుదురుతుందండి? మీరు పెళ్లి క్యాన్సిల్ అని వెళ్ళిపోవాలి. ఏమంటే అన్యాయం చేసినప్పుడు న్యాయం చేయొద్దా? అది కాదండి, నువ్వు ఊరుకోండి. పోతే వాని డబ్బులు వస్తుంటే మనకి. నా పిల్లం పోతే ఇంకో పిల్లం వస్తుందా? వాడు ఎలాగో పోయాడు కదండి. ఇదిగో ఇక్కడ ఉన్నాడు, ఈ అబ్బాయిని చేసుకొని చాలా ముచ్చటగా ఉన్నాడు. ఎవడరా వీడు? వీడిని చేసుకోవాలి నేను. వాడు ఎవడా? పెద్ద కోటేశ్వరుడు. చెప్పరా? ఈ అమ్మాయి చేసుకుంటేనే నేను కోటీశ్వరుని అయ్యేది. అంటే ఇది కోటేశ్వరరాలా? ఏడు మొహమోడా, వాడిని చేసుకుంటేనే కదా నేను కోటిస్తున్నానయ్యా. అంటే వాడు కోటేశ్వరుడా? మరి కోటేశ్వరుడితో వెళ్ళిన పిల్లం ఎందుకు తిరిగి వస్తుంది? వాడి నుంచి నీకు రావాలి, నీ నుంచి నీకు వచ్చాక మాకు నువ్వు డబ్బులు ఇస్తావు. వీడు నీ ఫ్రెండ్ కోటేశ్వరుడు. కోట
నీ చుర 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 చూపులే